జగన్మోహన్ రెడ్డి పత్రికకు ఒక అలవాటు ఉంది. ఏదైనా విషయంలో వాళ్ళ మనుషులు దొరికిపోతే వాళ్లకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పటంలో ముందు ఉంటుంది. దీనికి గతం నుంచి కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ హయాంలో న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద అత్యంత నీచమైన, దారుణమైన భాషలో వైసీపీ సోషల్ మీడియా మాట్లాడితే వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని కేసును సిబిఐకి అప్పగిస్తే సాక్షి పత్రికలు ఏం రాశారో తెలుసా? ఆ పోస్టులు పెట్టిన వాళ్ళకి వైసీపీ సోషల్ మీడియాకి ఎటువంటి సంబంధం లేదని చేతులు దులిపేసుకుని, సరే తెర వెనక మళ్ళీ వాళ్ళనే కోర్టుల్లో వాళ్ళే కాపాడటానికి న్యాయ సహాయం చేశారనుకోండి, అది వేరే విషయం. అంటే వాళ్ళకి మాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు అక్కడ. సరే అది అయిపోయింది కదా అనుకుంటే, ఇటీవల లడ్డూ స్కామ్కు సంబంధించి, ఆ లడ్డూ కల్తీ లడ్డూకు సంబంధించి ఎవరైతే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నాడో ఆయన పిఏ చినప్పన్న అడ్డంగా దొరికిపోయాడు. మన అందరికీ తెలుసు. సిట్ అధికారులు దాన్ని గుర్తించాడు. అబ్బెబ్బెబ్బే, అసలు చినప్పన్న పిఏనే కాదు, ఆయనకి వేరొక వ్యక్తి దగ్గర ఎక్కడో పిఏ కొంతకాలం వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేసి మానేశాడు, కానీ ఆయనకు పిఏ కాదు అన్నాడు. బట్ తీరా డీటెయిల్స్ మొత్తం తీస్తే ఏమైంది? ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో చినప్పన్న పేరు మీద వేల దర్శనాలు ఇప్పించినట్టుగా 5 ఏళ్లలో బయటకు వచ్చింది. మరి పిఏ కాని వ్యక్తి దర్శనాలు ఎలా ఇప్పించాడు? సో అదొక రకమైంది. అలాగే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర్ రెడ్డి అవినీతి మొత్తం కూడా బయటపడింది. 100 కోట్ల విలువైన ఆస్తులు, కార్ల షోరూముల్లో వాటాలు, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీల్లో వాటాలు, 2 కేజీలకు పైగా బంగారం, 20 కోట్ల రూపాయల లావాదేవీలు, దాంతోపాటు 3 రాష్ట్రాల్లో స్థిర చర ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికారులు బయటపెట్టారు. బయట పెడితే పాపం సాక్షి మీడియాకి మళ్ళీ ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. దాంతో ఏం చేశారంటే, ఈ పర్సనల్ అసిస్టెంట్ అంటే వ్యక్తిగత సహాయకుడిని పొలిటికల్ అసిస్టెంట్గా మార్చేశారు. పర్సనల్ అసిస్టెంట్ కాదంట, పొలిటికల్ అసిస్టెంట్ అంట. పొలిటికల్ అసిస్టెంట్గా మార్చేశారు. అసలు కాదంటే కాండ్రించి మొహం మీద వస్తారని చెప్పి భయం వేసి సోషల్ మీడియాలో అప్పటికే కేఎన్ఆర్ అనే వ్యక్తి అందరికీ తెలుసు కాబట్టి మొహం మీద వస్తారనే భయంతో దాన్ని పొలిటికల్ అసిస్టెంట్ అని పాపం రోత మీడియాలో ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. అంటే వీళ్ళు చూడండి, ఇది ఎక్కడితో ఆగల. మీకు లిక్కర్ స్కాములో బాలాజీ గోవిందప్ప, ఈ పేరు మీరు వినే ఉంటారు కదా. ఎవరి బాలాజీ గోవిందప్ప అంటే భారతీ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్. భారతీ సిమెంట్లో శాశ్వత డైరెక్టర్. సరే, రఘురామ్ నుంచి ఆ సిమెంట్ను లాక్కుని తర్వాత భారతీ సిమెంట్గా మార్చారు, అదంతా స్టోరీ వేరే. 2010 నుంచో 15 నుంచో మొత్తానికి అందులోనే శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప ఏం చేశాడు? లిక్కర్ స్కామ్లో రాజు కసిరెడ్డితో కలిపి ఈ ముడుపులు మొత్తం ఎలా సేకరించాలి, ఎలా రూటింగ్ చేయాలనే దాంట్లో కీలక నిందితుడు. పారిపోయి పరారీలో ఉంటే దేశం మొత్తం కూడా పోలీసులు గాలిస్తే కర్ణాటకలోని ఒక అటవీ ప్రాంతంలో తలదాచుకుంటే పట్టుకున్నారు పోలీసులు బాలాజీ గోవిందప్పని. తర్వాత జైలుకు పంపారు. అప్పుడు భారతీ సిమెంట్ ఏం చెప్పిందో తెలుసా? అప్పుడు సాక్షి ఏం రాసిందో తెలుసా? ఆయన భారతీ సిమెంట్కు చెందిన వ్యక్తి కాదు, ఏదో ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఒక కంపెనీకి చెందినటువంటి వ్యక్తి తప్ప మా భారతీ సిమెంట్స్ వ్యక్తి కాదు అన్నారు. కానీ ఆయన ఆ భారతీ సిమెంట్స్కి శాశ్వత డైరెక్టరు, కానీ భారతీ సిమెంట్కి చెందిన వ్యక్తి కాదని చెప్పి ఫ్రెంచ్ దేశాన్ని తీసుకొచ్చారు. ఇండియాలో ఉన్న దేశానికి సంబంధించి అయితే ఆ కంపెనీలు ఖండిస్తాయని భయం వేసిందేమో. ఎందుకంటే ఒక అవినీతి పరుడిని ఆ కంపెనీకి చెందిన వ్యక్తి, ఈ కంపెనీకి చెందిన వ్యక్తి అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అందుకని ఫ్రెంచ్ దేశం నుంచి ఒక కంపెనీ పేరు తీసుకొచ్చి ఆ కంపెనీకి చెందిన వ్యక్తి అన్నారు. మరి ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తికి లిక్కర్ స్కామ్లో ఏం పని? ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి అయితే లిక్కర్ స్కామ్లో ఏం పని గోవిందప్పకు? అంటే ఇలా అడుగడుగున దొరికిపోవటం, తప్పించుకోవటం. మీకు జులాయి సినిమాలో బ్రహ్మానందం తెలుసు కదా, బ్రహ్మానందం క్యారెక్టరు. పాపం ప్రతిసారి దొంగతనం చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు, కానీ వెంటనే దొరికిపోతాడు. పాపం సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అంతే. సేమ్ సిచ్యువేషన్ అంతే. గతంలో సోషల్ మీడియా మాకు సంబంధం లేదన్నారు, కానీ వాళ్ళే కాపాడుకుంటూ వచ్చారు. తర్వాత జగన్ పిఏని ఇప్పుడు పొలిటికల్ అసిస్టెంట్గా పేరు మార్చేసి అతనికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమాలకి ఆయనకి సంబంధం లేదని మళ్ళీ దాన్ని మార్చేశారు. చినప్పన్న అసలు వైవి సుబ్బారెడ్డి పిఏనే కాదు, ఎవరు పిఏనో అని చెప్తే దర్శనాలన్నీ కూడా చినప్పన్న పేరు మీదే ఇచ్చారు. అలాగే ఇప్పుడు భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న గోవిందప్పను అబ్బెబ్బే మాకు చెందిన వ్యక్తి కాదు, ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పి అటు మార్చేశారు. అంటే వీళ్ళ బాధ చూడండి. పాపం దొరికిపోవటం, దాన్ని కవర్ చేసుకోవటం కోసం అసత్య కథనాలు రాసుకురావటం, మొహం మీద కాండ్రించి వస్తారనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకపోవటం.
సో ఇది వీళ్ళు చేసేది. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్ మీడియాకి ఎంత కష్టమో, అబద్ధాలు, బొకాయింపులు, అడ్డగోలు రాతలు. బాలాజీ గోవిందప్ప నుంచి కేఎన్ఆర్ వరకు అదే వరుస. భారతీ సిమెంట్స్ లో గోవిందప్ప శాశ్వత డైరెక్టర్, మద్యం కేసులో అరెస్టు కాగానే కాదంటూ కథలు. జగన్ కు కేఎన్ఆర్ వ్యక్తిగత సహాయకుడు, 100 కోట్ల అక్రమాలు బయటపడగానే తూచ్. పిఏ కాదు, పొలిటికల్ అసిస్టెంట్ అంట. జగన్ కుటుంబానికి వాళ్లకు సంబంధం లేదట. రోత మీడియా రాతలతో నవ్వుకుంటున్నటువంటి జనం. అవినీతి చేయటం, బయటపడ్డాక తూచ్ కాదంటూ అబద్ధాలు చెప్పడం, వాస్తవాలను బొకాయించడంలో వైసీపీ నేతలకు బహుశా దేశంలో సాటెవరూ రారేమో. అరాచక శక్తి వెనకేసుకు రాలేక అసలు తమకే సంబంధం లేదన్నట్టుగా అడ్డగోలు కథనాలు అనడానికి పాపం జగన్ రోత మీడియా పడరాని పాట్లు పడుతుంది. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప నుంచి జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి వరకు కూడా ఇదే వరుస. వాళ్ళు తమ వాళ్ళు కాదని చెప్పడానికి ఆపసోపాలు పడుతుంది. అవినీతి, అక్రమాలు, అరాచక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన వైసీపీ 5 ఏళ్ల పాలనను భరించలేని రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడించడంతో అప్పటి నుంచి అవినీతి భోగాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప కోసం దేశమంతా వెతికి కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో అదుపులో తీసుకుని జైల్లో పంపారు. వాస్తవానికి రఘురామ్ సిమెంట్స్ జగన్ లాక్కుని భార్యపు కంపెనీగా మార్చుకున్న విషయం జగమెరిగిన సత్యం. భారతీ సిమెంట్స్ లో బాలాజీ గోవిందప్ప 2010 నుంచి పూర్తి కాలపు డైరెక్టర్గా ఉంటూ సిమెంట్ వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నారు. మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డితో కలిసి వసూళ్ల ప్రక్రియకు రూపకర్త కూడా ఆయనే. అయితే దీనికి వీళ్ళేం చెప్పారో చూడండి. జగన్ సొంత పత్రికలో మాత్రం ఆయన ఫ్రెంచ్ దేశానికి చెందిన సిమెంట్ కంపెనీ అయిన విరాట్ గ్రూపుకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. భారతీ సిమెంట్స్తో భాగస్వామ్యం చేసుకున్న విరాట్ గ్రూప్నకు చిత్తూరు జిల్లాలో వైసీపీ జిల్లా స్థాయి నాయకుడి సోదరుడికి సంబంధం ఏంటో, అన్నిటికన్నా ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ముడుపులు తీసుకోవాల్సిన అవసరం విరాట్ గ్రూప్కి ఎందుకు ఉంటుందో వాళ్లే చెప్పాలని చెప్పి ఒక కథనం రాశారు. ఇక ఇది కేఎన్ఆర్కి సంబంధించి విచారణ జరిగితే దీని మీద ఏం రాశారు చూడండి. వీళ్ళు మాత్రం ఏం రాశారు, ఈ వార్త ప్రచురించిన జగన్ పత్రిక కేఎన్ఆర్కు జగన్కు పిఏగా కాకుండా పొలిటికల్ అసిస్టెంట్గా అభివర్ణించింది. కేఎన్ఆర్ అడ్డంగా దొరికిపోవడంతో అతడికి జగన్తో సంబంధాలు లేవని కప్పిపుచ్చేందుకు జే మీడియా పురిటి నొప్పులు పడుతుంది. జగన్కు కేఎన్ఆర్ పిఏ అన్న విషయం వైసీపీలో చాలా మందికి తెలుసు. అయినా దానిని దాయటానికి జగన్ మీడియా నానా పాటు పడుతుంది. లిక్కర్ స్కామ్ అంతా కూటమి ప్రభుత్వం కుట్ర అంటూ వాపోయిన జగన్ మీడియా కేఎన్ఆర్ను మాత్రం అసలు పిఏనే కాదని తేల్చేసింది. ఈ వార్త చూసిన వైసీపీ కూలి మీడియా సైతం ఇది పద్ధతి కాదంటూ వ్యతిరేకించింది. వాస్తవానికి జగన్ పర్యటన వివరాలు వారం రోజుల క్రితం వరకు ఆయా జిల్లా నేతలకు ఆయన పిఏ కేఎన్ఆర్ పేరట విడుదలయ్యేవని వెల్లడించింది. జగన్తో వైసీపీ కార్యకర్త ఫోటో దిగాలన్నా నాకేంటి అని చేయి జాసే నైజం ఈ కేఎన్ఆర్ అని చెప్పారు. సరే, కేఎన్ఆర్ పిఏనా కాదా అనడానికి నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మిగతా వార్త మొత్తం చూద్దాం. జగన్కి అసలు సొంత మీడియానే లేదంట. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధం పేరుతో జగన్ భారీ సభలను ఏర్పాటు చేసి తమకు సొంత మీడియా లేదని, పత్రిక, టీవీ కూడా లేవని బహిరంగంగా ఒకసారి మిగతా అన్ని కాసేపు పక్కన పెడదాం. మీరు ఈ వీడియో చూసే ఎవరైనా సరే జగన్కు సొంత మీడియా లేదు అంటే నమ్ముతారా? లేకపోతే సాక్షి మీడియా ఎవరిది? జగన్కు సొంత మీడియా లేకపోతే సాక్షి మీడియా ఓనర్ ఎవరు చెప్పాలి. సాక్షి పత్రిక చెప్పాలి. భారతి ఎందుకు దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉందో చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఎంత చులకనగా చూస్తాడు అంటే, జగన్ సొంత మీడియా రాజశేఖర్ రెడ్డి నా కొడుకు పెట్టాడు, నీతి నిజాయితీలతో ఇది నడుస్తుందని చెప్పినటువంటి సాక్షి మీడియాని నాది కాదు అని చెప్పుకునే స్థాయికి జగన్ దిగజారిపోయాడు అంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. అలాగే చిన్నప్పన్న గతంలో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొనుగోలులో భారీ అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు గాను చర్యలకు ఉపక్రమించినటువంటి నేపథ్యంలో వైసీపీ పెద్దల అసలు గుట్టు బయటపడింది. దీన్ని బొకాయిస్తూ వైసీపీ ప్రభుత్వంలో మంత్రి జగన్ చిన్నాన్న, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న పాత్ర వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ చేత దీన్ని చేపిస్తే చిన్నప్పన్న మాత్రం సుబ్బారెడ్డి దగ్గర పనిచేయలేదు, వేరొక వ్యక్తి దగ్గర పనిచేశారు. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండగా చిన్నప్పన్న ఎందులో పాలు పంచుకోలేదు. ఢిల్లీలో ఆయన వేరే పదవిలో ఉన్నాడని చెప్పారు. ఓకే, రైట్, అక్కడ వరకు అగ్రీ చేద్దాం. మరి ఢిల్లీలో ఏదో వేరే పదవిలో ఉన్నటువంటి చిన్నప్పన్న పేరు మీద ఎందుకు టీటీడీ దర్శనాలు ఇచ్చారు? టీటీడీ చైర్మన్ పిఏ హోదాలో లేదా టీటీడీ చైర్మన్ మనిషి హోదాలో చిన్నప్పన్న దర్శనాలు ఎలా ఇప్పించగలిగారు?
ఎందుకు సమాధానం చెప్పలేరు? సో ఇది ఇక జగన్మోహన్ రెడ్డికి కేఎన్ఆర్ పిఏ కాదు అన్నారు కదా, దీనికి సంబంధించి కొన్ని వార్తలు ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను. ఇది స్వయంగా నందిగాం సురేష్, మాజీ ఎంపీ, వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ పెట్టినటువంటి పోస్ట్. ఇది ఎప్పుడు పెట్టాడో చూడండి, 30 ఆగస్టు 2020, అంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో పెట్టిన పోస్ట్. ఏపీ సీఎం జగనన్న గారి పిఏ కేఎన్ఆర్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ వ్యక్తే ఆ కేఎన్ఆర్. సో ఇక్కడ ఏమని రాశాడు, జగనన్న గారి పిఏ కదా ఒకటి. ఇక్కడ చూడండి, ఇది కూడా వైసీపీ ఎవరో శంకర్, వైఎస్ఆర్సీపీ భవానీ శంకర్ అని చెప్పి ఏదో వైఎస్ఆర్సీపీ జగనన్న వ్యక్తిగత కార్యదర్శి పిఏ నాగేశ్వర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేంటి వ్యక్తిగత కార్యదర్శి పిఏ అని రాశాడు, పొలిటికల్ అసిస్టెంట్ అని రాయాలి కదా, పొలిటికల్ అసిస్టెంట్ అని రాయాలి కదా. ఇక్కడ ఏమని రాశాడు, వ్యక్తిగత కార్యదర్శి పిఏ నాగేశ్వర్ రెడ్డి. ఇది ఎప్పుడు వచ్చింది, 30 ఆగస్టు 2025. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత కూడా ఒక వైఎస్ఆర్సీపీ వ్యక్తి పెట్టినటువంటి పోస్ట్ ఇది. మరి ఎలా రా పర్సనల్ అసిస్టెంట్ని, వ్యక్తిగత సహాయకుడిని పొలిటికల్ అసిస్టెంట్గా మార్చేశారు? ఇక్కడతో అవలా. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడైతే ఒక పెద్ద మ్యాటరే రాశారనుకోండి, అది వేరే విషయం. జగనన్న పిఏ ప్రతిపక్షం నుంచి జగనన్నని కంటికి రెప్పలా కాచుకుంటూ సీఎం అయ్యాక కూడా జగనన్నకి చేదోడుగా ఉంటున్న కేఎన్ఆర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి అక్కడ రాశారు. చూడండి, జగనన్న ఎంపీగా ఎన్నికైన మరుక్షణం నుంచి పిఏగా విధులు నిర్వహిస్తూ పెద్ద ఆయన మరణం తర్వాత ఓదార్పు యాత్ర మొదలు ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా జగనన్నని వదలకుండా అనుక్షణం ఆయన సేవలో నిమగ్నమై రోజు కొన్ని వందల ఫోన్ కాల్స్ తీసుకుంటూ ఎంతో ఓపికతో అందరితో మాట్లాడుతూ జగనన్న యొక్క ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తూ ఎంతో సమన్వయంగా ఉంటున్నటువంటి, ఎవరిని నొప్పించినటువంటి, అందరి మన్నలను పొందుతున్నటువంటి, చిరునవ్వులు చిందిస్తున్నటువంటి అని చెప్పి ఒక పెద్ద స్టోరీ రాశాడు. మరి ఇక్కడ వందల ఫోన్ కాల్స్ ఎందుకు తీసుకున్నాడా పిఏ కాకపోతే? జగన్ పిఏ కాకపోతే పొలిటికల్ అసిస్టెంట్కి ఎవడయా ఫోన్లు చేస్తారు? జగన్ పిఏ కాదా? ఇక్కడ ఏమని రాశాడు చూడండి, ఏమని రాశాడు ఇక్కడ. ఇది వీళ్ళ బ్రతుకు. ఇది ఇంకొక వార్త. ఇది ఎవరో పాపం నాగేశ్వర్ రెడ్డి అన్నంట. ఇక్కడ కూడా సీఎం జగనన్న గారి పిఏ కేఎన్ఆర్ అని చెప్పి ఫేస్బుక్లో ఎవరో పెట్టుకున్నటువంటి వార్త. అంటే వీళ్ళు పిఏని పొలిటికల్ అసిస్టెంట్గా మార్చేశారు అంటే వీళ్ళదేం పత్రిక నాకు అర్థం కావట్లా. పబ్లిక్గా ఒక వ్యక్తిని పిఏ కాదు అని చెప్తున్నారు, అది బహిరంగ సత్యం, అది సోషల్ మీడియా వేదికగా వాళ్ళే చెప్తున్నారు, కానీ కాదని చెప్పే ప్రయత్నం. అంటే ప్రతిసారి దొరికిపోవటం, దాని మీద బురద జల్లుతున్నారని తెలిస్తే వెంటనే కప్పిపుచ్చే ప్రయత్నం వైసీపీ నైజంగా మారింది. ఇక సాక్షిలో వచ్చే కథనాలు అసత్య కథనాలు అనడానికి ఇదే ఒక ఉదాహరణ.